మీ బిజినెస్లో ఎంత మంచి సర్వీస్ ఇస్తున్నా కూడా మీ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వట్లేదా? నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ మీ బిజినెస్లో మాత్రం గ్రోత్ లేదా? నేను చెప్పబోయే ఈ విషయం ఏదైతే ఉందో అది ఒకవేళ మీరు మిస్ అవుతున్నారేమో, పూర్తిగా ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డిజిటల్ రంగంలో, ఈ డిజిటల్ మార్కెటింగ్ కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్స్ యూజ్ చేస్తున్న కాలంలో మీ బిజినెస్ ఏదైతే ఉందో, మీరు మౌత్ టాక్ని బేస్ చేసుకొని బిజినెస్ని కొనసాగిస్తున్నారా? ఇటువంటి డిజిటల్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు మౌత్ టాక్ ద్వారా, లేకపోతే నార్మల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా, బేసిక్ మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం సహజమే. అవును, నేను చెప్తున్నది నిజమే. ఎందుకంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైన ఈ కాలంలో కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగా మనల్ని మార్కెట్ చేసుకుంటే మనము త్వరలోనే మన యొక్క బిజినెస్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి రాబోతున్నది. అందుకే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. డిజిటల్ మీడియా అనేది నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బిజినెస్ని తీసుకెళ్ళబోతుంది అని మీరు నమ్మండి. అప్పుడు మాత్రమే మీరు ఈ రంగంలో మీ యొక్క బిజినెస్ని నిలబెట్టుకోగలుగుతారు రాబోతున్న దినాలలో. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ బిజినెస్లో మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానీ, మీ సర్వీస్ యొక్క రివ్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా కానీ మీరు కస్టమర్ని ఎక్వైర్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. అదేవిధంగా మీకు ఎక్కువ సేల్స్ అనేవి కూడా రావట్లేదు. నిజమేనా? నిజమే అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు సర్వీస్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, మీరు ఇచ్చే మీ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా మీకు బాగా వస్తుంది, కానీ మీరు సేల్ చేయలేకపోతున్నారు. అనుకున్న విధముగా మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు. అవునా? రైట్, నేను చెప్పేది నిజమేనా? అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ అనేది డిజిటల్ మీడియాలో ప్రెజెన్స్ని కోల్పోయిందా, ఉన్నదా? ఒకసారి మీరు చూసుకోండి. మీ యొక్క ప్రెజెన్స్ అనేది డిజిటల్ మీడియాలో ఉందా? మీ సర్వీస్ని గురించి కానీ, మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ కానీ డిజిటల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో ఉందా లేదా? ఒకవేళ ఉండి దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదంటే అది పెద్ద ప్రమాదం అవ్వబోతుంది రాబో దినాలలో. ఇప్పటికే మీరు బిజినెస్లో గ్రోత్ని చూడలేకపోతున్నారు. రాబో దినాల్లో మేబీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందేమో. అవును, కరెక్ట్ నేను చెప్తుంది. ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నిజము ఇదే. మీరు కనుక మీ బ్రాండ్ని, లేకపోతే మీ పర్సనల్ ప్రొఫైల్ని బ్రాండ్గా మీరు క్రియేట్ చేసుకోలేకపోతే రాబో దినాలలో మీ యొక్క బిజినెస్ అనేది ఎవరు గుర్తుంచుకొని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. మీ పర్సనల్ బ్రాండింగ్ అనేది మీ యొక్క ప్రొడక్ట్కి, మీ యొక్క సర్వీస్కి చాలా చాలా ముఖ్యం. అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఏ సర్వీస్లో ఉన్నా కావచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్ అయ్యి ఉంటే, నా దగ్గర మనీ ఉన్నాయి, నేను డబ్బులు పెట్టి ఎండార్స్మెంట్స్ చేయించుకుంటా అంటే అది బిగ్గర్ లెవెల్ కంపెనీస్కి పనిచేస్తుంది, బిగ్గర్ లెవెల్ బిజినెస్ పర్సన్స్కి పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం స్టార్ట్ చేసి 3-4 సంవత్సరాలు అవుతున్న బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే ఉండొచ్చు. మీరు ఆ ఓనర్గా మీరు స్ట్రగుల్స్ ఎలాంటియో, మీరు ఎటువంటి స్ట్రగుల్స్ పడతారో నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేను కూడా అటువంటి స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాడిని కాబట్టి. మీ యొక్క పర్సనల్ బ్రాండ్, మీ ప్రెజెన్స్, మీ యొక్క ఫేస్, మీ యొక్క వాల్యూ మార్కెట్ ప్లేస్లో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రోడక్ట్ కానీ, మీ యొక్క సర్వీస్ కానీ సేల్స్ ఆధారపడి ఉంటాయి ఈ
డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మీడియా దినాలలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మాట్లాడుకుందాం. డాలీ చాయ్ వాళ్ళని మీరు చూసి ఉండొచ్చు కదా. తనకి పర్సనల్ బ్రాండింగ్ అనేది తెలియకపోవచ్చు, కానీ తన్ని తాను ఎలాగైతే సోషల్ మీడియాలో రిప్రజెంట్ చేసుకున్నాడో దాన్ని బట్టి తనకు వచ్చే బిజినెస్ అనేది ఎక్కువైంది. అండ్ బిల్ గేట్స్ కూడా ఆయన వచ్చి కలవడం జరిగింది, రైట్. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా డిజిటల్ మీడియాకు ఉంది కాబట్టి మీ ప్రొడక్ట్ ఏదైనా కావచ్చు. ఛాయ్ అమ్ముకునే ఒక రోడ్ సైడ్ ఛాయ్ అమ్ముకునే ఒక ఛాయ్ వాళ్ళ కూడా పెద్ద పెద్ద క్లయింట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నప్పుడు మనము మన ఫేస్ చూపించుకొని మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకొని మన సర్వీసెస్ని మనం ఎందుకు వేరే వాళ్ళకి అమ్మలేకపోతున్నాం అర్థం చేసుకోండి, రైట్. మీరు తెలుగులో ఎక్కువగా చూసినట్లయితే ఒక గుండంకులు వస్తాడు, గుర్తున్నదా, లలిత జ్యువెలర్స్, రైట్. ఆయన అంతగా ప్రమోట్ చేయకపోతే లలిత జ్యువెలర్స్ అనేది ఇంత పెద్దగా ఇంక్రీజ్ అయ్యేదా బిజినెస్ అనేది? మీరే చెప్పండి. తనని తాను యాజ్ ఎ అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఆ యొక్క బిజినెస్కి తన్నే చేసుకున్నాడు. రేపు పొద్దున ఆయన వేరే బిజినెస్లోకి వెళ్తున్నాను అని వేరే షాప్ ఏదైనా ఓపెన్ చేశాడు అనుకోండి, బట్టల బిజినెస్ పెడుతున్నాను అనుకున్నాడు యాజ్ చందన బ్రదర్స్. మనం అందరము ఆయన ఫేస్ చూసి వెళ్తాం, ఈజీగా వెళ్తాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్స్లోను, లేకపోతే యాడ్స్లోను కనిపిస్తున్నాడు కాబట్టి, యూట్యూబ్లో కూడా కనిపిస్తుంటాడు కాబట్టి, రైట్. సో మీ యొక్క పర్సనల్ బ్రాండ్, మీ ప్రొడక్ట్ కొరకు, మీ బిజినెస్ కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఉన్న డిజిటల్ మీడియాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు? ఒక ప్రణాళిక ఉన్నదా మీ దగ్గర? లేదు. అందుకే మన బిజినెస్లో లాస్ అవుతున్నాము. రావాల్సిన రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రక్ అయిపోతున్నాయి. దినదినము మన సేల్స్ అనేవి పడిపోతుంటున్నాయి. సో ఇప్పటికైనా ఆలస్యం లేదు. ప్రపంచంలో సగం మంది జనాభా మొబైల్స్ పైనే ఉంది అనేది మీరు గుర్తించవలసిన విషయం. మొబైల్స్లోనే మన జీవితం కొనసాగుతుంది. దినదినంలో చేసే పనులన్నీ, మ్యాక్సిమం పనులు మనము మొబైల్ త్రూనే కట్టబెట్టేస్తున్నాం, రైటా. పేమెంట్స్ దగ్గర నుంచి, ఆన్లైన్లో కొనుక్కునే దగ్గర నుంచి, వీడియోస్ చూడటం నుంచి, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్, టికెట్ బుకింగ్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఆన్లైన్లో అన్నీ జరుగుతున్నప్పుడు మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేసుకోవడానికి ఏమైంది? మన బిజినెస్ గురించి మనమే మన బిజినెస్కి మనమే ఫేస్ అయ్యి దాని వాల్యూస్ని మనము కస్టమర్స్కి లేకపోతే క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమవుతుంది మనకు ప్రాబ్లం, రైట్. ఆలోచించండి. మీరు ఇంట్రోవర్ట్ అయినా, లేకపోతే కెమెరా ఎలా ఫేస్ చేయాలనే భయం ఉన్నా, అన్నీ పక్కన పెట్టేయండి. మీ బిజినెస్ ఎందుకు మీరు స్టార్ట్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల కోసమా? ఒకసారి ఆలోచించండి. మీరు సమాజంలో ఒక స్టేటస్ని నిర్మించడానికి, లేకపోతే స్టేటస్లో ఉండడానికి బిజినెస్ స్టార్ట్ చేశారా? మరి అయితే డ్రైన్ అయిపోతున్న ఈ బిజినెస్ కోసం ఇప్పుడు మీరు ఏం చేయాలని ఆశపడుతుంటున్నారు? ఏం చేయదలుచుకుంటున్నారు? ఆలోచించండి. మీ పేరెంట్స్ని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లాలని చెప్పి మీరు స్టార్ట్ చేశారా బిజినెస్? లేకపోతే ఎంతోమందికి నా మంచి ప్రోడక్ట్ ద్వారా నేను సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో మీరు స్టార్ట్ చేశారా? కానీ మీ ఆన్లైన్ ప్రజెన్స్ లేక, అది ఎక్కువ మందికి రీచ్ కాక మీ బిజినెస్ ఇప్పుడు క్లోజ్ అయ్యే పొజిషన్లో ఉందా? అయితే ఇదే సమయం బ్రో. నీ యొక్క పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకో. సోషల్ మీడియాలో మొదటగా యూట్యూబ్లో స్టార్ట్ చేయి, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్ చేస్తూ నీ యొక్క పర్సనల్ బ్రాండ్ని, నీ ప్రొడక్ట్ పైన నువ్వు బిల్డ్ చేసుకొని, నీ యొక్క అథారిటీని మార్కెట్ ప్లేస్లో బిల్డ్ చేసుకొని, ఆ అథారిటీ త్రూ నువ్వు ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి వాల్యూ ఇస్తూ వెళ్తుంటావో, నీ యొక్క సర్వీస్ గురించి వాల్యూ ఇస్తూ వెళ్తుంటావో, నీ యొక్క వీడియోస్ చూసిన వాళ్ళు, నీ యొక్క ఆన్లైన్ ప్రజెన్స్ చూసిన వాళ్ళు నిన్ను నమ్మి
నీ ప్రొడక్ట్ని కానీ, నీ సర్వీస్ని కానీ, నీ బిజినెస్ని కానీ ఇంప్రూవ్ చేస్తారు. అదే మార్కెటింగ్లో ఉన్న మెయిన్ ఫండా. మీరు యాడ్స్ చిన్నప్పటి నుంచి చూస్తుండొచ్చు కదా టీవీస్లో. వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి టీవీస్లో యాడ్ ఇస్తున్నారు, యాడ్ డిజైన్ చేస్తున్నారు, యాడ్ని షూట్ చేస్తున్నారు. మన దగ్గర అంత మనీ లేదు, కానీ మన దగ్గర ఒక పవర్ ఉంది. అదే సోషల్ మీడియా. సోషల్ మీడియాకి ఎంత పవర్ ఉందో ఎన్ని సినిమాలలో మనం చూసాం. మీరు రోజు కూడా మీరు ఎన్నో వార్తలలో చూస్తుంటారు సోషల్ మీడియా గురించి, దాంట్లో జరిగిన గొప్ప గొప్ప విషయాల గురించి, లేకపోతే వైరల్ అయిన విషయాల గురించి, రైట్? సో అంత పొటెన్షియల్ ఉన్న సోషల్ మీడియాని మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? మనం? Stop. That is what I am saying. Stop ignoring social media. Try to start building your personal brand in social media so that you can earn whatever you are expecting than more to it actually. మీ బిజినెస్ 5x అవ్వాలన్నా కూడా, మీ బిజినెస్ 10x అవ్వాలన్నా కూడా అది మీ యొక్క పర్సనల్ బ్రాండ్ మీద ఆధారపడి ఉంది. మీరు ఎంత పర్సనల్గా తీసుకొని మీ యొక్క బ్రాండ్ని, మీ యొక్క ప్రోడక్ట్ని, మీ యొక్క సర్వీస్ని అనేదాన్ని మీ మార్కెట్ ప్లేస్లో గట్టిగా ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పుడు మీకు లిమిటే లేదు, మీ క్లోజింగ్కి లిమిటే లేదు, మీ బిజినెస్ గ్రోత్కి కూడా లిమిటే లేదు. ఇంకో ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను ఇప్పుడు. మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిందే మివి అనే బ్రాండ్. మీకు ఐడియా ఉంటుంది. బోట్ని పరిగణలోకి తీసుకొని బోట్ హెడ్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్. సో వాటికి ధీటుగా ఇప్పుడు మివి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఎవరు స్టార్ట్ చేశారు? అమెరికా నుంచో లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చారు వాళ్ళు, మన కపుల్. సో వాళ్ళు ఆన్లైన్లో ఉంటూ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దాని త్రూ వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. MIVI ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కూడా. సో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ డబ్బులు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు డిజిటల్ మీడియాని చూస్ చేసుకున్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళు షోకేస్ చేసుకోవడానికి, మన దగ్గరికి తీసుకురావడానికి. తెలుగులో బిజినెస్ గురించి మాట్లాడుతూ, తెలుగులోనే బిజినెస్ టాక్టిక్స్ గురించి సోషల్ మీడియాలో తన ప్రచారం చేస్తూ, లేకపోతే వాల్యూ అనేదాన్ని, బిజినెస్ గురించి వాల్యూ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తూ బ్రాండ్ యొక్క వాల్యూని పెంచుకున్నారు ఇద్దరు. సో అట్లా మీరు కూడా మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ మీ యొక్క పర్సనల్ బ్రాండ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. నిన్న ఒక పర్సనల్ ఫైనాన్స్ చూసే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి నేను వెళ్ళి కలవడం జరిగింది. అయితే ఆయన దగ్గర ప్రోడక్ట్ అంతా రెడీగా ఉంది. ఏదైతే ఆయన సర్వీస్ చేయాలనుకుంటున్నాడో టార్గెట్ ఆడియన్స్, ప్రొఫెషనల్స్కి లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తన సర్వీస్ ఇవ్వాలని ఆయన కోరిక. కానీ ఆయన సోషల్ మీడియాలో వారానికి ఒక పోస్ట్ మాత్రమే పెడుతున్నాడు. యూట్యూబ్లో ప్రెసెన్స్ లేదు. ఆయన ఫేస్ తోటి ఒక్క వీడియో కూడా సోషల్ మీడియాలో లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ పర్సన్ వెళ్ళి నేను ఏదైతే సర్వీస్ ఇస్తానని ఎదుటి వాళ్ళకి చెప్తాడో అప్పుడు ఎలా నమ్ముతారు చెప్పండి వాళ్ళు? ఎవరైనా కానీ, మీరైనా కానీ, నేనైనా కానీ, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? నేను ఈ సర్వీస్ ఇస్తాను మీకు మీ ఫైనాన్షియల్స్ అన్నీ నేను చూసి మీకు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, మీరు ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని మీరు ఇంత సేవ్ చేయొచ్చు, లేకపోతే నేను రాబోయే 10 సంవత్సరాల్లో మీకు వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక ప్లాన్ ఇస్తా అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. బట్ నీ ప్రజెన్స్ ఎక్కడ ఉంది?
అని నేను క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ముఖంలో బ్లాంక్నెస్ కనపడ్డది. అయితే తనకి నేను సజెస్ట్ చేసిందంటే 3 months టైం ఇచ్చాను ఆయనకి. బ్రో, బ్యాక్ ఎండ్లో మీరు ఏదైతే సర్వీస్ ఇవ్వటానికి ఆశపడుతుంటున్నారో ఆ సర్వీస్కి కావాల్సిన బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లేకపోతే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ మనం సోషల్ మీడియాలో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో ఫనల్స్, సిఆర్ఎం అంటాం, ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. సో అదంతా నేను క్రియేట్ చేసి నీకు ఇచ్చేస్తాను, హెల్ప్ చేస్తాను నీకు. నువ్వు నీ పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకునే పనిలో ఉండు. 3 months టైం ప్రకారం 3 monthsకి సరిపడా కాంటెంట్ అనేది కాంటెంట్ టాపిక్స్ అనేవి నేను బకెట్స్ వైజ్ డిజైన్ చేసి ఆయనకి ఇచ్చాను. అండ్ వెబినార్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వెబినార్లో ఏమేమి మాట్లాడాలి, వెబినార్లో నీవు నీ ప్రోగ్రామ్ గురించి ఎలా పిచ్ చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా ఆయనతో నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని మాట్లాడవచ్చు. నిన్నంతా నానక్రామ్గూడ దగ్గర ఆయన ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి, వెబినార్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, ఆ తర్వాత వెబినార్ నుంచి 1-on-1 కాల్కి ప్రోగ్రామ్ డిజైన్ చేసి, ఆ 1-on-1 కాల్లో ఏం మాట్లాడాలి, ఆ 1-on-1 కాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్కి వాళ్ళని క్లోజ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రాంలో మీ యొక్క కాంటెంట్ ఏముండబోతుంది, ఆ కాంటెంట్ని మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఒకవేళ మీరు యూజర్ని ఇంకా ఎంగేజ్ చేయాలంటే దానికి సంబంధించిన వీడియో కోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇలాంటివన్నీ ఒక డీటెయిల్డ్ ప్లాన్ అనేది ఆయనకి ఇచ్చి నేను రావడం జరిగింది. ఈ 3 months లోపల సోషల్ మీడియా ప్రజెన్స్ అనేది మీరు పెంచుకుంటే మీరు బిల్డ్ చేసుకున్న అథారిటీని బట్టి మేము ఎప్పుడైతే మీ కొరకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ లేకపోతే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేము రన్ చేస్తాము, అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి 3 months టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకోవడానికి నేను మీకు ప్లాన్ ఇస్తున్నాను అని చెప్పి టోటల్ ప్లాన్ ఇచ్చేసి వచ్చాను. సో ఇప్పుడు ఆ 3 months తర్వాత ఒకవేళ ఆయన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని, యాడ్స్ యూజ్ చేసుకొని, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో యాడ్స్ యూజ్ చేసుకొని తన వెబినార్ కోసం తను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద లేకపోతే పర్సనల్ ఫైనాన్సెస్ మీద ఫ్రీ వెబినార్ ఈ 3 నెలలు రన్ చేస్తాడు. తర్వాత పెయిడ్ వెబినార్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పెయిడ్ వెబినార్కు ఎప్పుడైతే యాడ్స్ ఎప్పుడైతే రన్ చేస్తాడో అప్పుడు ఆయనకి నమ్మేవాళ్ళు, ఆయనని నమ్మి వెబినార్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, రైట్? సో అందుకే మార్కెటింగ్లో ఎప్పుడైనా కూడా మార్కెటర్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు సోషల్ మీడియా డిజైన్ చేస్తాము, లేకపోతే మీకు కాంటెంట్ ప్రిపేర్ చేస్తాము, ఇలాంటివన్నీ చెప్తారు కామన్గా. కానీ చెప్పినా కూడా మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలంటే మీ ప్రజెన్స్ అనేది ముందు సోషల్ మీడియాలో ఉండాలి. మీరు నార్మల్గా కస్టమర్స్ ఎలా ఉంటారంటే, క్లయింట్స్ ఎలా ఉంటారంటే, నేను నా జర్నీలో నేను చూసుకున్న చాలామందితో మాట్లాడాను. ఎలా ఉంటారంటే, ఇవాళ డబ్బులు ఇస్తారు, నెక్స్ట్ మంత్ కల్లా నాకు లీడ్స్ రావాలి, కానీ సోషల్ మీడియాలో ప్రజెన్స్ ఇంతవరకు లేదు. ఎట్లా వస్తుందండి సోషల్ మీడియాలో ప్రజెన్స్ లేకుండా? రాదు. ఎందుకు అంటే నీ ప్రోడక్ట్ గురించి లోకంలో ఎవరికీ తెలియదు, నీవు ఇచ్చే సర్వీస్ ఏంటో లోకంలో ఎవరికీ తెలియదు. వాళ్ళకి 3 to 6 months ప్లాన్ ఇచ్చి ఇంత కాంటెంట్ మీరు బిల్డ్ చేయండి సోషల్ మీడియాలో అని ఎంతమందికి నేను అడ్వైజ్ చేశాను కూడా. కానీ చాలామంది అసలు దాన్ని తీసుకోలేరు అండ్ సోషల్ మీడియాకి రావాలని కూడా అనుకోవట్లేదు జనాలు. ఇంత ఎఫర్ట్స్ పెట్టాలా మార్కెటింగ్కి, ఇంత ఇన్వెస్ట్ చేయాలా మార్కెటింగ్కి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. లేదు, నాకు ఇది ఒక పూల్ కింద క్రియేట్ అవుతుంది, వాట్ ఎవర్ ద లీడ్ మ్యాగ్నెట్స్ నేను క్రియేట్ చేసి ఇస్తున్నానో, లేకపోతే సోషల్ మీడియాలో నా ప్రజెన్స్ని నేను బిల్డ్ చేసుకోవడం ద్వారా నాకు బయట నుంచి నన్ను తెలియకుండానే జనాలు నన్ను ఇష్టపడి, నా బ్రాండ్ని ఇష్టపడి, నా సర్వీస్ని ఇష్టపడి నేను ఎప్పుడైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తానో అప్పుడు వస్తారని ఎవరు బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించలేకపోతున్నారు. దానివల్ల బిజినెసెస్ అనేవి చాలా ఎక్కువ శాతం లాస్ అవుతున్నాయి ఇప్పుడున్న దినాలలో. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా
ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి. మీ ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కావచ్చు. మీరు మార్కెట్ చేసుకోలేకపోతే, మీ మీకు మీరుగా సోషల్ మీడియాలోకొచ్చి దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతే, మీ ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కొన్ని సంవత్సరాల్లో అది వేస్ట్ అయిపోబోతుంది. సో, మీ యొక్క పర్సనల్ బ్రాండ్‌ని మీరు సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఈరోజే స్టార్ట్ చేయండి. లేకపోతే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవా? డైరెక్ట్ క్రియేట్ చేయండి. లేదంటే మాలాంటి డిజిటల్ మార్కెటర్స్‌ని అప్రోచ్ అవ్వండి. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి? కాంటెంట్ ఎలా డిజైన్ చేయాలి? వీడియో ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఎటువంటి వీడియోస్ చేయాలి? మీ యొక్క ప్రొడక్ట్‌ని బట్టి, మీ యొక్క సర్వీస్‌ని బట్టి ఎటువంటి వీడియోస్ చేయాలి? ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసి ఇస్తాం. అటువంటి డిజిటల్ మార్కెటర్స్ చాలామంది ఉన్నారు. మీకు వీడియోస్ చేసేటప్పుడు కూడా మీకు నార్మల్గా ఐడియా ఉండదు. క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి? అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా క్లిక్ త్రూ రేట్ ఎంతుంది? సిపిఎం ఎంతుంది? సిపిఆర్ ఎంతుంది? సిపిటి ఎంతుంది? ఇవన్నీ తెలియదు మీకు. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏ వర్డ్స్ పెడితే ఎక్కువ రీచ్ వస్తుంది, ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, ఇటువంటివన్నీ డిజిటల్ మార్కెటర్స్గా మాకు తెలిసి ఉంటాయి. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో దాన్ని బట్టి మీకు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడము, ఫనల్స్ క్రియేట్ చేయడము, ఈమెయిల్ మార్కెటింగ్ క్రియేట్ చేయడము, వాట్సాప్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం, వెబ్సైట్ డిజైన్స్ చేయడం అండ్ కాంటెంట్ మార్కెటింగ్ చేయడం, ఇలాంటివన్నీ మేము చేసి ఇవ్వగలుగుతాం అన్నమాట. మీ పర్సనల్ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకోండి. సోషల్ మీడియాలో మీ యొక్క అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిలో మీ ప్రెజెన్స్ని డైలీ బేసిస్లో మీరు నడిపిస్తూ ఉండండి. అండ్ ప్రతి రోజు మీ ప్రోడక్ట్ గురించి, మీ సర్వీస్ గురించి, మీ యొక్క మీ మీ దైనందిన జీవితంలో, మీ రోజువారీ జీవితంలో మీరు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తారు. అవి రిలేట్ చేసుకొని మీ ప్రోడక్ట్ని లింక్ చేసుకుంటూ కాంటెంట్స్ క్రియేట్ చేయడము, రీల్స్ క్రియేట్ చేయడము, షార్ట్స్ క్రియేట్ చేయడము, స్టోరీస్ క్రియేట్ చేయడము, ఇలాంటివి ఎంగేజింగ్గా చేస్తూ ఉంటే జనాలు మీ యొక్క ప్రెజెన్స్ని రికగ్నైజ్ చేసి మీ సర్వీస్ని నమ్ముతారు అనమాట. మీ ప్రోడక్ట్ని నమ్ముతారు. లేకపోతే ఈ జనాల్లో ఎవరు నమ్మే వాళ్ళు లేరు బ్రదర్, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి, మీ యొక్క ప్రోడక్ట్ వాల్యూని మీరే పెంచాలి. ఎట్లా? త్రూ దిస్ ఆన్లైన్ మార్కెటింగ్. మీరు మాత్రమే చేయగలరు. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ని డిజైన్ చేసింది మీరు, మీ ప్రోడక్ట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ తెలిసింది మీకు. కాబట్టి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా మీకే తెలిసి ఉంటుంది. ఎలా మాట్లాడితే దానికి కనెక్ట్ అవుతారో అన్నది కూడా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు మాత్రమే మీ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ కాగలరు. మీరు మాత్రమే మీ సర్వీసెస్కి బ్రాండ్ అంబాసిడర్ కాగలరు. సో జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇటువంటి ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని మీ పర్సనల్ బ్రాండ్ని ఈరోజే మీరు స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు పర్సనల్ బ్రాండ్ లేకపోతే ఎంత మంచి బిజినెస్ ఐడియా ఉండి కూడా మీరు మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే ఇటువంటి టిప్స్ పాటించి మీరు మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. అలాగే ఇటువంటి మంచి విషయాలు మార్కెటింగ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రోడక్ట్ గురించి కావచ్చు, మీ యొక్క సర్వీసెస్ గురించి కావచ్చు, మీ యొక్క కాంటెంట్ గురించి కావచ్చు, యూట్యూబ్లో మీ యొక్క ప్రెజెన్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనే దానిపైన కావచ్చు, ఇలా చాలా విషయాలపైన మా యొక్క వీడియోస్ అనేవి మేము చేస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ వీడియోలో మీకు వాల్యూ దొరికింది అని అనుకుంటే దయచేసి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్, మంచి టిప్స్, మంచి ఐడియాస్ తోటి మేము మిమ్మల్ని రాబో దినాల్లో మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇటువంటి టిప్స్ మీ పర్సనల్ మొబైల్లోనికి రావాలి. యూట్యూబ్కి వచ్చేవారు చూస్తాము, టైం లేదు నాకు అనుకుంటే, మీ మొబైల్లోనికి ఇటువంటి టిప్స్ రావాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో కూడా పేస్ట్ చేస్తాను.
దాన్ని క్లిక్ చేసి నా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో మరి ఒకసారి బ్రాండ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంత బిజినెస్ని మీరు కోల్పోతున్నారో, ఈ డిజిటల్ మీడియా అనేది రూల్ చేస్తున్న ఈ తరుణంలో, ఈ రోజుల్లో ఆ డిజిటల్ మీడియానే మనం పక్కన పెట్టేసి బిజినెస్ రావాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే బ్రదర్ కమాన్, డిజిటల్లోకి వస్తే నీ ప్రజెన్స్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే మార్కెట్ని నువ్వు క్యాప్చర్ చేసుకోగలుగుతావు. నీ యొక్క పర్సనల్ బ్రాండ్ని నువ్వు బిల్డ్ చేసుకోగలిగితే మార్కెట్ని నువ్వు క్యాప్చర్ చేసుకోగలుగుతావు. అందుకే మీ యొక్క పర్సనల్ బ్రాండ్ని క్రియేట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్.